హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ అనుగ్రహం. ప్లీజ్ వాచ్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. మార్చి 26వ తారీఖు బుధవారం రోజున సింహ రాశి వారు సాయంత్రం 6:22 తర్వాత ఒక రెండు అద్భుతమైనటువంటి విషయాలను వింటారు. అంటే రెండు గొప్ప శుభవార్తలను వింటారు అని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారు ఎలాంటి శుభవార్తలను వింటారు? ఈ రాశిలో జన్మించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా ఉండకపోవటం, ఇలాంటి మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి గురువు గారిని నమ్మకంతో సంప్రదించి చూడండి, ఖచ్చితంగా మీ జీవితమే మారిపోతుంది. అలానే వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించి చూడండి, మీ సమస్యలను దూరం చేసుకోండి. వ్యక్తుల యొక్క గోచార ఫలితం ఎలా ఉంది? సింహ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్య భగవానుడు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరికి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది. కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. కష్టం ఎంత ఉన్నా సరే వెనకడుగు వేయనటువంటి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. నిజానికి వీరు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా సరే ఖచ్చితంగా ఓర్చుకుంటారు. అంటే వెంటనే తిరిగి మాటలు అనరు. వీరు చూడటానికి గంభీరంగా కనిపించినప్పటికీ వీరు మాత్రం ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటారు. చూడటానికి గంభీరంగా ఉన్నప్పటికీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా గంభీరత్వాన్ని చూపించరు. ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. గంభీరత్వం అనేది ఎక్కడ పడితే అక్కడ చూపించరు. వీరికి ఎంత గంభీరత్వం ఉన్నప్పటికీ ఆ గంభీరత్వాన్ని పొరపాటున కూడా ఎవరిపైనా చూపించరు. అది ఎక్కడంటే వారికి ఎక్కువగా గొడవలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ మాత్రమే వీరు గంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు. అంతే తప్ప వీరికి ఎలాంటి గంభీరత్వం అనేది ఉండదు. ఇక వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగటానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే వీరికి జీవితం పైన ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు కూడా. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో శుభవార్త అయితే వస్తుంది. శుభం జరుగుతుంది. శుభవార్తను కూడా వింటారు అని చెప్పుకోవచ్చు. జీవితం పట్ల ఎలాంటి కష్టం అనేది లేకుండా ఉంటుంది. సమస్త పాపాలను కూడా తొలగించుకొని ఎంతో అదృష్టంగా అంటే ఎంతో ఆరోగ్యంగా కూడా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కనుక వీరికి అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఇక సింహ రాశి వారికి మాత్రం ఒక అంటే అదృష్టం అనేది తలుపు తడుతుంది. రెండు శుభవార్తలు అనేవి వినిపిస్తాయి. అవి ఏ రకమైనటువంటి శుభవార్తలు అంటే కనుక
డబ్బుకు సంబంధించినటువంటి శుభవార్తలు అనేవి వస్తాయి. అంటే చేతిలో డబ్బు లేదు అని బాధపడేవారు కావచ్చు, ఎప్పటి నుండో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నటువంటి వారి కావచ్చు, ఈ సమయంలో అలాంటి డబ్బు సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే చేతి నిండా డబ్బు కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్య అనేది వీరికి ఖచ్చితంగా తొలగిపోతుంది. డబ్బు సమస్య అనేది లేకుండా ఉంటుంది. డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. అలానే వీరు అంతా ఇంత కాదు, చాలా గొప్ప ప్రాముఖ్యతను కలిగినటువంటి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. తద్వారా వీరికి అంతా కూడా బాగుంటుంది. ఖచ్చితంగా శుభవార్తలను వింటారు. శుభం అనేది జరుగుతుంది. అష్టదరిద్రాల నుండి కూడా విముక్తిని పొంది అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక వారు జీవితంలో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఉన్నతమైనటువంటి లక్షణాలు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి 2 ఖచ్చితంగా శుభవార్తలు అయితే వస్తాయి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆస్తికి సంబంధించి, డబ్బుకు సంబంధించిన శుభవార్తలు వస్తాయి. అలానే వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవచ్చు. వాహన కొనుగోలులు ఎక్కువగా చేస్తారు. అంతేకాకుండా వీరు ఎప్పటి నుండో ఒక పెద్ద కారుని కానీ లేదా ఏదైనా ఒక పెద్ద వస్తువుని కానీ, వాహనాలు, కారు వంటివి ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాహనాలు కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వాహనాలతో పాటు ఇతర ఏవైనా వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే శుభవార్తలు వినడానికి సిద్ధంగా ఉంటారు. శుభం అనేది కలుగుతుంది. అత్యంత గొప్ప వ్యక్తులు ఈ రాశివారు. వీరు చేసినటువంటి మేలు ఖచ్చితంగా వీరికి మేలు చేస్తుంది, మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు కూడా ఉంటాయి. ఇక సింహ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతూ ఉంది. ఈ రాశి వారికి అదృష్టకరమైనటువంటి జీవితం అయితే ఖచ్చితంగా రాబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అదృష్టం వీరి ఇంటి తలుపుని తడుతుంది. శుభయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దరిద్రం అనేది వీరి దరిదాపుల్లో కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు. గోచారం చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. గోచార ఫలితాలు కూడా చాలా ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టదాయకమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంది. శుభ ఫలితాలు అధికంగా రాబోతూ ఉన్నాయి సింహరాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనుకూలంగా ఉండటంతో పాటు శుభవార్తలు ఎక్కువగా వినడం అనేది జరుగుతుంది. అయితే ఈ సింహ రాశి వారికి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఈ సమయంలో సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా 100% కూడా శుభవార్తను విని తీరుతారు. అయితే 2 శుభవార్తలు అయితే చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. 2 శుభవార్తల వల్ల చాలా ఆనందాన్ని ఖచ్చితంగా పొందుతారు. అయితే ఆ 2 శుభవార్తలు వీరిని ఖచ్చితంగా ఆనందంగా ఉంచుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక సింహ రాశి వారికి డబ్బు లేదా వీరు ఇష్టపడినటువంటి వ్యక్తులు దగ్గరికి రావటం అంటే వీరు ఎవరినైతే వీరు ఇష్టపడుతూ ఉన్నారో వారు ఆకస్మితంగా అంటే రారు అనుకునేటటువంటి వ్యక్తులు కూడా వీరి దగ్గరికి వచ్చి షాకింగ్ న్యూస్ని చెప్పటం అంటే షాక్ అవుతూ ఉంటారు. ఇలా వీరు రారు అని అనుకున్నాము కానీ వచ్చారు అని షాకింగ్తో పాటు సంతోషంగా కూడా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నాం కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని. సింహ రాశి వారికి అనుకూలమైనటువంటి గోచారం వల్ల ప్రణాళికాబద్ధంగా పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి. ఏ పని అయినా సరే తప్పకుండా పూర్తవుతుంది. అలానే వీరు ఖర్చులు అనేవి తగ్గించుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. వ్యవహార ఒప్పందాలలో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. విదేశాల్లోకి వెళ్ళాలి అనుకునేటటువంటి వారు తప్పకుండా వెళ్ళవచ్చు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.